నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: బొగ్గు ఉత్పత్తి రవాణాపై అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష నిర్వహించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్. బొగ్గు ఉత్పత్తి రవాణాతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డు సృష్టించిన జీడీకే ఓపెన్ కాస్ట్ గని ఉద్యోగులు, అధికారులు, కార్మికుల్ని అభినందించిన ఏరియా జనరల్ మేనేజర్. కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ గనిలో పనులను సమీక్షించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. సకాలంలో బొగ్గు ఉత్పత్తికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశం. కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన డైరెక్టర్ E&M. లక్ష్యాల సాధనలో నాణ్యత పాటింపులో ముందుండాలని పిలుపు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్ ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి పైన ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గు పరిమాణం కంటే కూడా నాణ్యతపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత గల బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుకుంటున్నారని వివరించారు. ఆ కార్యక్రమం విశేషాలు సంక్షిప్తంగా. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఫిబ్రవరి 2వ తేదీన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో ఉత్పత్తి, బొగ్గు రవాణా, నాణ్యత తదితర అంశాలపైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు ముఖ్యంగా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత గల బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుతున్నారని, ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేడు బొగ్గు మార్కెట్లో వినియోగదారులు తమకు అవసరమైన నాణ్యత గల బొగ్గును మాత్రమే స్వీకరిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కనుక బొగ్గు పరిమాణం కన్నా బొగ్గు నాణ్యత ప్రమాణాల పెంపుదలకు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి, ఉద్యోగి ఈ దిశగా శ్రమిస్తేనే సంస్థకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది పలు కారణాల వల్ల నెలవారీ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కొంత వెనుకబడి ఉన్నామని, అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ప్రతిరోజు కనీసం 2,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,40,000 టన్నుల బొగ్గు రవాణా జరపాలన్నారు. అలాగే 15,50,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ తొలగింపు లక్ష్యంగా ప్రతి గనిలోనూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లు తమ ఏరియాలో కొనసాగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు రవాణా మరియు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా కార్పొరేట్ జిఎంలు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరం చివరికి వస్తున్న నేపథ్యంలో పలు గనులు పోటాపోటీగా పనిచేస్తూ రోజువారీ లక్ష్యాలు సాధించి ముందుకు పోతున్నాయి. రామగుండం 1 ఏరియాకు చెందిన జీకే ఓపెన్ కాస్ట్ గని ఒకరోజు ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏరియా జనరల్ మేనేజర్ అక్కడి కార్మికుల్ని, అధికారుల్ని స్వయంగా కలిసి అభినందించారు. బంగారిని శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో పలు గనులు లక్ష్యాలను దాటి ముందుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా సంబంధిత జనరల్ మేనేజర్లు గనుల అధికారులను, కార్మికులను ప్రశంసిస్తున్నారు. రామగుండం 1 ఏరియా OC5 ప్రాజెక్టులో రోజువారీ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాల సాధనలో కేటాయించిన లక్ష్యం 9,666 టన్నులు కాగా, 3వ తేదీ 3 షిఫ్టుల్లో కలిపి ఒక్కరోజే 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం విశేషం. ఇది ఆల్ టైమ్ రికార్డు కూడా. అలాగే 18,831 టన్నుల బొగ్గు రవాణా కూడా సాధించారు. ఇది కూడా ఒక రికార్డే. ఈ రికార్డు నెలకొల్పిన సందర్భంగా RG1 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ జీడీకే OC5 ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన సమావేశంలో ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను, కార్మికుల్ని, అలాగే యూనియన్ ప్రతినిధుల్ని ప్రత్యేకించి అభినందించారు. కేక్ కత్తిరించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. నల్లని కనకం ధరించిన రాణి, తెలంగాణలో వెలుగుల జనని, తరగని నిధిలా వరించిన ధరణి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 2024 మార్చి 30వ తేదీన ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి 19,113 టన్నులు కాగా 3వ తేదీన దాన్ని అధిగమించి 20,031 టన్నులు సాధించడం గొప్ప విశేషమన్నారు. అలాగే 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించి కొత్త రికార్డులు నెలకొల్పారన్నారు. 20,000 టన్నుల ప్రొడక్షన్, 20,000 టన్నుల డిస్పాచ్ చేసినందుకు అందరికి కంగ్రాచులేషన్స్. జై సింగరేణి, జై సింగరేణి, జై ఓసీ5 పేరు ఇప్పుడు డైరెక్టర్ పాగారు ఎవరుతున్నారు, గౌతమ్ పొట్టు సార్ ఇట్లా వెరీ గుడ్ అని పెట్టింది. మన డైరెక్టర్ పిపి గారు, వెంకటేశ్వర్ గారు వెరీ గుడ్ అని పెట్టింది. డైరెక్టర్ ఆపరేషన్స్ మనకి ఎల్వి సూర్యనారాయణ సారు. దీని అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేయండి. పేరున ఓసీ5లో ఇది ఇట్లనే కొనసాగించండి అని ఆయన ఈ రకంగా మన డైరెక్టర్ల దాకా మన పేరు చైర్మన్ గారికి కూడా ఇప్పుడు డైరెక్టర్లు చెప్తారు. ఇట్లా 10,000 టన్నులు తీయాల్సింది 20,000 టన్నులు డబల్ తీసినందుకు, డబల్ సెంచరీ లాగా చేసినారు మీరందరూ. ఒక ఆఫ్ లోడింగ్ జీప్ డ్రైవర్ దగ్గర నుంచి నేను సెకండ్ షిఫ్ట్ లో 3 గంటలకే పెట్టేసి రెడీగా ఉన్నారట. అందరూ లేట్ చేయాలి, మన ప్రొడక్షన్ చేయాలని. అట్లనే ఒక ఫీడర్ బ్రేకర్ దగ్గర పనిచేసే ఆపరేటర్ కానీ, బెల్ట్ క్లీనింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డంపర్ ఆపరేటర్లు, షవర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మీ యొక్క సూపర్వైజర్లు, ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు చేయిలో చేసి అందరం కలిసి చేసిన సమిష్టి కృషి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఈరోజు ఓసీ5 వాళ్ళు నిరూపించారు. అంటే కలిసికట్టుగా పనిచేస్తే ఏది సాధ్యమవుతుంది అనేది ఈ రోజున నిరూపించారు. బహుశా ఈ సంవత్సరం టార్గెట్లో మన RG1లో మీరందరూ కలిసి సమిష్టి కృషితోని 20,000 ప్రొడక్షన్ తీసుకొచ్చినందుకు ముందుగా మీకందరికీ అభినందనలు. మైన్లో అత్యధిక ప్రొడక్షన్ 20,300 ప్రొడక్షన్ మరియు 20,300 డిస్పాచ్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. నిన్నటి దినంన ప్రొడక్షన్ 20,000 టన్నులు ప్రొడక్షన్ తీయడం జరిగింది. అత్యధిక డిస్పాచ్ సుమారు 19,000 టన్నుల వరకు తీయడం జరిగింది. ఇది ఒక కొత్త అధ్యాయం లిఖించడం, సమిష్టి కృషితోని ఏదైనా సాధించగలమని సింగరేణి కార్మికులు ఇలా నిరూపించినారు. ముఖ్యంగా రికార్డులు మాకు ఓసీ5కి కొత్త కాదు, రికార్డులు చేస్తూనే ఉంటాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడానికి మా వంతు ప్రయత్నంగా మేము పనిచేసి సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు ఆంజనేయులు, ఈపీ ఆపరేటర్, ఓసీ5 రిలేబీ షిప్లో పనిచేస్తాం. నిన్న 3/1/2026 నాడు టార్గెట్ 20,000 టార్గెట్ నిర్ణయిస్తే టార్గెట్లో నిన్న అందరం సమిష్టి కృషితోని రిలేబీ షిఫ్ట్ టోటల్ అందరు కలిసి డిస్పాచ్ చేసిన మొత్తం 196 లారీల ప్రొడక్షన్ తీయడం జరిగింది. డిస్పాచ్ కూడా సేమ్ జరిగింది. దానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. మొత్తం టోటల్ మీద 20,000 డిస్పాచ్, 20,000 ప్రొడక్షన్ జరిగింది. టోటల్ సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని మా రిలేబీ కార్మికులకు, ఆపరేటర్లకు, ఉద్యోగులందరికీ పేరున శుభాకాంక్షలు. నా పేరు తిరుపతి, ఈపీ ఆపరేటర్, రిలేబీ సవాల్ ఆపరేటర్గా పనిచేస్తున్నా. గత 20 సంవత్సరాల కాంచి నిన్న 3వ తారీఖు రోజున ప్రొడక్షన్ డే కంపెనీ నిర్వహించిన దాంట్లో భాగస్వామి అయ్యి నిన్న అనుకోకుండా ఎక్కువ ప్రొడక్షన్ సాధించి కంపెనీకి తోడ్పడి ఈరోజు కంపెనీ సుతా మాకు జీఎం గారు వచ్చి కంగ్రాట్ చేసి చెప్పి మమ్మల్ని అభిషేకం చేశారు. ఇలాంటి ప్రొడక్షన్ సుతా ఇంకా ముందు చేస్తామని, కంపెనీకి తోడ్పడతామని. ఈ కార్యక్రమంలో ఇంకా గుర్తింపు కార్మిక సంఘం నుంచి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డి ఎల్లయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి రమేష్, స్టాట్యుటరీ మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, సేఫ్టీ ఆఫీసర్ మరియు అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, RG1 ఉపాధ్యక్షులు పెరుమాళ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి దీటి చంద్రమౌళి, క్వాలిటీ ఇన్ఛార్జి రవి, బేస్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ ఆర్ మహేష్, వెల్ఫేర్ ఆఫీసర్ దాసరి నాగరాజు, పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, ఇంకా కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్, పిసి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో ఎక్కువ భాగం రైలు మార్గం ద్వారా రవాణా అవుతోంది. రైలు మార్గం ద్వారా రవాణా అవటం కోసం సిహెచ్పిలలో వ్యాగన్లలోకి బొగ్గు లోడింగ్ జరుపుతుంటారు. ఈ విధంగా సింగరేణి వ్యాప్తంగా అనేక సిహెచ్పిలు పనిచేస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సిహెచ్పి అత్యుత్తమ పర్యావరణహిత సిహెచ్పిగా మంచి పేరు తెచ్చుకుంది. సింగరేణిలోనే నెంబర్ 1గా పలు అవార్డులు అందుకుంది. మీరిప్పుడు చూస్తున్నది గోలేటి సిహెచ్పి. సిహెచ్పిలలో సాధారణంగా కొంత బొగ్గు ధూళి పైకి లేస్తూ ఉంటుంది. దీన్ని నివారించడం కోసం ఇక్కడ డస్ట్ సపరేషన్ మెథడ్స్ అనేకం అవలంబిస్తున్నారు. అంతేకాకుండా ఈ సిహెచ్పి ప్రాంగణం చుట్టూ వేలాది మొక్కలు నాటారు. అవి నేడు వృక్షాలుగా మారాయి. కనుక ఇక్కడి నుంచి ధూళి ఎగయకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ చెట్లు అడ్డుకుంటుంటాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన నేషనల్ హైవేకు ఆనుకొని ఈ సిహెచ్పి ఉంది. ఈ సిహెచ్పిలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రోడ్డుకు మరోవైపు ఉన్న అన్లోడింగ్ పాయింట్కు బెల్ట్ గ్యాంట్రీ ద్వారా సరఫరా చేస్తున్నారు. దీనికోసం సిహెచ్పి నుండి రోడ్డు మీదుగా ప్రత్యేక నిర్మాణాన్ని చేపట్టారు. ఈ తరహా నిర్మాణం సింగరేణిలో మరెక్కడా లేదు. తగు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ బొగ్గు రవాణా జరుపుతున్నారు. రోడ్డుకు అవతలి వైపు ఉన్న రైల్వే సైడింగ్లో బొగ్గు లోడింగ్ చేసి అక్కడి నుంచి వ్యాగన్లను ప్రధాన రైలు మార్గానికి అనుసంధానం చేస్తున్నారు. ఈ సిహెచ్పికి ఉన్న ప్రత్యేకతలను ఇక్కడి అధికారి వివరిస్తూ ఇలా అంటున్నారు. ఎం కోటయ్య, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ E&M, గోలేడు సిహెచ్పి, బెల్లంపల్లి ఏరియా. సిహెచ్పి ఇది ఒక కంపెనీలోనే నంబర్ 1 సిహెచ్పి. ఎట్లాగంటే ఇక్కడ లోడింగ్ సిస్టమ్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ వెరీ ఫేవరబుల్గా ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ప్లాంటేషను, తర్వాత వాటర్ స్ప్రేయింగు, డ్రై ఫాగు, డస్ట్ సప్రెషన్ సిస్టమ్ అనేది సిస్టమేటిక్గా మేము మెయింటైన్ చేయడం, దాన్ని కంట్రోల్ చేసే విధానంలో మేము నిరంతరము ఫాలో అవుతూ దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక రేకు లోడింగ్ సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది రోజులో 3 రేక్స్ 4 రేక్స్ ప్రోగ్రామ్ ద్వారా మేము చేస్తూ ఉంటాము. ఈ లోడింగ్ సిస్టమ్ అనేది డ్యామేజెస్ పడకుండా 3 అవర్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంపెనీలోనే మేము డ్యామేజెస్ పడకుండా ఫస్ట్ పొజిషన్లో మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ సిస్టమేటిక్గా డిసిప్లైన్గా టైం టు టైం ఫాలో అవుతూ ఎలాంటి డ్యామేజెస్ పడకుండా ఈ యొక్క లోడింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొత్తగూడెంలో కొత్తగా వీకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి సంస్థ చేపడుతున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఆ గని ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఓబీ పనులను సమీక్షించారు. అలాగే సిహెచ్పి స్థలాలను, అక్కడ ఏర్పాటు చేయనున్న రైల్వే సైడింగ్ పనులను కూడా ఆయన సమీక్షించడం జరిగింది. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలో వీకే ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. దీనికి సంబంధించిన ఓవర్ బర్డెన్ పనులు, రైల్వే సైడింగ్, సిహెచ్పి తదితర పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వీటిని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు జనవరి 28వ తేదీన పరిశీలించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలిం రాజు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు రైల్వే సైడింగ్ పనులను ప్రత్యేకించి పరిశీలించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
అలాగే వీకే ఓపెన్ కాస్ట్ కోసం నిర్మిస్తున్న సిహెచ్పి స్థల పరిశీలన జీఎంతో కలిసి సందర్శించారు. అలాగే అధికారులతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అనుమతులు వచ్చిన వీకే ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గనికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించడానికి ప్రత్యేక కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా లక్ష్యాలు కూడా సాధించాలని, ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బొగ్గు రవాణా జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జీఎం సివిల్ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ ఏఎన్ఎం శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల ఇల్లందు ఏరియాలో పర్యటించారు. కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనులు జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను ఆయన ఏరియా జీఎంతో సమీక్షించారు. లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కార్మికుల్ని కోరారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఏఎన్ఎం శ్రీ ఎం తిరుమలరావు ఇల్లందు ఏరియాలో ఇటీవల పర్యటించారు. ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిలో ఆయన కేఓసి వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలు పరిశీలించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తిపైన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణయ్యతో సమీక్షించారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, ఓవి బ్లాస్టింగ్, లోడింగ్ తదితర పనులను జీఎం వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఎన్ఎం ఇతర విషయాలను కూడా సమీక్షిస్తూ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా రోజువారీ లక్ష్యాలను దాటి జరగాలన్నారు. ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నాటి కార్యక్రమంలో ఇంకా ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఓసి గోవిందరావు, ఏరియా ఇంజనీర్ ఆర్వి నరసింహరాజు, కేఓసి మేనేజర్ శ్రీనివాసరావు, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు రవాణా కూడా అంతే ముఖ్యం. బొగ్గు రవాణా సజావుగా సాగేందుకు మరియు వినియోగదారులకు బొగ్గు సకాలంలో అనుకున్న నాణ్యత గల బొగ్గును రవాణా చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మణుగూరు ఏరియాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్ శ్రీ టి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా బొగ్గు నాణ్యతపైన, బొగ్గు రవాణాపైన వారు సంబంధిత అధికారులతో చర్చించారు. సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకన్న జాదవ్ ఇటీవల మణుగూరు ఏరియాలో పర్యటించారు. ఆయనతో పాటు ఈ పర్యటనలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్ శ్రీ టి శ్రీనివాస్, జీఎం క్వాలిటీ ఏ రవికుమార్, కొత్తగూడెం రీజన్ జీఎం క్వాలిటీ శ్రీ జె వెంకటరమణ, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను ఆయన నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి బొగ్గు మార్కెట్లో వినియోగదారులు తమకు అవసరమైన నాణ్యమైన బొగ్గును మాత్రమే వినియోగిస్తున్నారని, కనుక బొగ్గు పరిమాణం కంటే బొగ్గు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు ప్రతి అధికారి, ఉద్యోగి గట్టి చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే సింగరేణి సంస్థకు భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ విధానం ప్రకారంగా బొగ్గు గనుల తవ్వకం కేవలం ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో లేదని, ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగారని, అలాగే ప్రైవేటు సంస్థల బొగ్గు అమ్మకం ధర ప్రభుత్వ సంస్థల కన్నా తక్కువగా ఉందని, ముఖ్యంగా సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకం ధర ఎక్కువగా ఉన్నందువల్ల వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సింగరేణి సంస్థ మార్కెట్లో నిలబడాలంటే బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బొగ్గు నాణ్యత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా ఉన్నతాధికారులు మరియు వివిధ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. తమ సిఎంపిఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది, దాని పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవాలంటే గతంలో చాలా కష్టంగా ఉండేది. కానీ ఇటీవల సిఎంపిఎఫ్ అధికారులు ఒక పోర్టల్ను ప్రారంభించారు. మందమరి ఏరియాలో ఈ పోర్టల్ ప్రారంభోత్సవ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ, కార్మికుల సౌకర్యం కోసం ఈ ఏర్పాటు చేశామన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులు ప్రతి నెల తమ జీతంలో కొంత భాగాన్ని సిఎంపిఎఫ్కు చెల్లిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. అయితే ఈ సిఎంపిఎఫ్లో ఇప్పటి వరకు తాము ఎంత చెల్లించాము, ఎంత నిలువ ఉంది అనే విషయాలు తెలుసుకోవటం ఇప్పటి వరకు కొంచెం కష్టంగా ఉండేది. అయితే సిఎంపిఎఫ్ వారు ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ సి కేర్ను ఏర్పాటు చేశారు. దీనిపైన ఒక సమీక్షా సమావేశాన్ని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇటీవల నిర్వహించారు.
ఈ సమావేశానికి శ్రీ మునిగంటి శ్రీనివాస్ జనరల్ మేనేజర్ అధ్యక్షత వహించారు. సిఎంపిఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్, అసోసియేట్ డైరెక్టర్ శ్రీ మోహిత్ వేద్, రీజనల్ కమిషనర్ 1 శ్రీ హరి పచౌరి, రీజనల్ కమిషనర్ 2 డాక్టర్ గోవర్ధన్ పాల్గొని ఆన్లైన్ పోర్టల్కు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు తగిన సమాచారం అందించడానికి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిఎంపిఎఫ్ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఒకే చోట లభించడంతో పాటు సెటిల్మెంట్లు త్వరితగతిన పూర్తి చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు వివరించారు. జిఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యం కోసం సిఎంపిఎఫ్ ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. సిఎంపిఎఫ్ ఖాతా వివరాలు వేగంగా సులభంగా తెలుసుకునే అవకాశం ఇప్పుడు కార్మికులకు కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి శ్రీ బాజీ సైదా, డీజీఎం పర్సనల్ ఎస్ అనిల్ కుమార్, కమ్యూనికేషన్ సెల్ మరియు ఏటీపీ సెల్ అధికారి ఎస్ సురేందర్, వివిధ గనుల వెల్ఫేర్ ఆఫీసర్లు, క్లరికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వైద్య సదుపాయాలతో పాటు ఫిజియోథెరపీ సెంటర్లను కూడా ప్రారంభిస్తోంది. మందమరి ఏరియాలో KK5 డిస్పెన్సరీ వద్ద ఇటువంటి ఫిజియో సెంటర్ను ఏర్పాటు చేయగా దాన్ని ఇటీవల ఏరియా జీఎం ప్రారంభించారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రులు అలాగే డిస్పెన్సరీలలో వైద్య సేవలు అందించడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందిస్తున్న విషయం విదితమే. వీటికి అదనంగా పలు ఏరియాల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను కూడా ప్రారంభించారు. మందమరి ఏరియాలో KK1 డిస్పెన్సరీ ఆవరణలో కొత్తగా ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ జనవరి 29వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఈ సెంటర్ ఏర్పాటు వల్ల ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. మేము ఇక్కడ ఏదో ఏర్పాట్లు చేసి మీకు మీ అందరికీ అది ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ పర్టికులర్గా ఎంప్లాయీస్కి చిన్న సదుపాయం ఏదేమైనా కూడా మనం మందమరిలో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉన్నది. తరగతికి వచ్చి మనం ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉన్నది, ఇంకా కూడా కొత్త ఇంకా ఎక్విప్మెంట్ కొన్ని రావాల్సి ఉన్నాయి, అవి కూడా త్వరలో వచ్చినట్టు చూద్దాము. అవి కాకుండా మనకి ఇంకా లోకల్ అవైలబుల్ అంటే ఇవే ఉండాలని కానీ ఇప్పుడు ఆక్యుపైచర్ టైప్ ఉన్నాయి కానీ ఇక్కడ కూర్చొని వచ్చేప్పుడు మీరు ఇంకొకరు చేస్తున్నారు, ఒక ఏరే వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని మీకు ఈ వాళ్ళకి ఇంకేం ఫెసిలిటీస్ కావాలన్నా చేద్దాము. మంచిగా పోస్టర్స్ పెట్టియండి. ఇక్కడ రావడంతో ఆహ్లాదకరంగా ఫస్ట్ ఇక్కడ రూమ్ లో రావడంతోనే ఏం ఫిజియోథెరపీ చేయకుండా అతను మంచి రిలీఫ్ ఫీల్ కావాలి, అట్లుండాలి. ఆ విధంగా చేద్దాము. ఇప్పుడు మన సింగరేణి కార్మిక్స్ అయితే మీ అందరికీ తెలుసు ఎంత అంటే 1,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము. గుర్తింపు కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి శ్రీ సరేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల తరఫున యాజమాన్యానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. KK1 డిస్పెన్సరీలో రక్త పరీక్ష, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ నిర్ధారిత రక్త పరీక్షలు కూడా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYCMO డాక్టర్ మధుకుమార్ ఫిజియోథెరపీ ద్వారా పలు లాభాలు ఉంటాయని వాటిని వివరించారు. ఫిజియోథెరపీలో వివిధ విభాగాల గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SO2GM GL ప్రసాద్, DGM పర్సనల్ అశోక్, సివిల్ SC శ్రీధర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ K నాగేశ్వరరావు, స్ట్రక్చర్డ్ కమిటీ సభ్యులు రమణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మందమరి ఏరియాలో ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మందమరి ఏరియా GM ఎన్ రాధాకృష్ణను, DYCMO డాక్టర్ మధుకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ K నాగేశ్వరరావులను సింగరేణి రిటైర్డ్ కార్మికులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కార్మికులకే కాక రిటైర్డ్ కార్మికులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నందుకు, చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రిటైర్డ్ కార్మికుల సంఘం అధ్యక్షులు వాదాల శంకర్, దాసరి రామన్న, కంబాల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ కోర్సును ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎస్టీపీపీ సమీప గ్రామాలకు చెందిన యువతులు ఈ శిక్షణ పొందుతున్నారు. అలాగే గతంలో శిక్షణ పొంది పరీక్షలు రాసిన వారికి ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. సింగరేణి సేవా సమితి ద్వారా స్థానిక ప్రజలకు అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అందిస్తున్న విషయం విదితమే. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు సమీపంలోని గ్రామాల ప్రజలకు ఇప్పటికే పలు రకాల ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అందించారు. కాగా 5వ తేదీన ప్లాంట్ ప్రభావిత గ్రామ మహిళలకు ఉచిత కంప్యూటర్ డిటిపి శిక్షణా తరగతుల్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సిహెచ్ శివకుమారి చిరంజీవి, సేవా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఆశా నరసింహరావు శిక్షణా తరగతుల్ని ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ చిరంజీవి, జిఎం పిసిఎస్ అండ్ ఓఎం శ్రీ ఎం మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంకా లేడీస్ క్లబ్ సెక్రటరీ శ్రీమతి నీలిమా పంతుల, అధికారుల సంఘం ప్రెసిడెంట్ శ్రీ పంతుల, గుర్తింపు కార్మిక సంఘం పిట్ సెక్రటరీ జోగు నర్సయ్య, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, సేవా సమితి కోఆర్డినేటర్ శ్రీమతి అరుణ, శిక్షకులు రాజ్ కుమార్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.